చిన్న వయసులో అంటే యుక్త వయసు లక్షణాలు రాకముందు దాకా మన రక్తానికి ఈ టెస్టిస్కి మధ్యలో ఒక బ్యారియర్ లాగా ఉంటుందండి. ఆ బ్యారియర్ని బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అంటారు. ఈ బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అనేది యుక్త వయసు వచ్చేదాకా కూడా పెద్దగా అది ఏర్పడదు. కానీ ఒకసారి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అనేది కంప్లీట్గా ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అవ్వటానికి కారణం ఏంటి అంటే ఆ తర్వాత పుట్టే శుక్రకణాల్లో అనేక రకమైన ఇమ్యునోజెనిక్ అంటే మన రోగనిరోధక వ్యవస్థని రోగనిరోధక వ్యవస్థ మన మీదే పనిచేసేటట్టుగా తయారు చేసే ఆటో ఇమ్యూనిటీని పుట్టించే ఇమ్యునోజెనిక్ ప్రోటీన్లు అనేవి చాలా ఎక్కువ ప్రోటీన్లు వాటిలో తయారవుతాయి. అందుకోసం అని చెప్పేసి రక్తం దగ్గర నుంచి రక్తంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ దగ్గర నుంచి దూరంగా ఉండడానికి ఒక బ్యారియర్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్యారియర్కి ఏమాత్రం డ్యామేజ్ జరిగినా వెంటనే శరీరం అనేది ఆ ప్రోటీన్లకి గురయ్యి దానికి ఎగనిస్ట్గా యాంటీబాడీస్ లాంటివి ఉత్పత్తి అయ్యి అవి మెల్లగా మొత్తం టెస్టిస్ని పనిచేయకుండా చేస్తాయి అన్నమాట. ఈ అధికంగా సైక్లింగ్ చేయటం కానీ దెబ్బలు తగలటం కానీ మనుషులకి ఏంటంటే చిన్న వయసులో కాదు కానీ పెద్ద వయసులో ఏదైనా సరే వృషణాలకు దెబ్బ తగలటం కానీ లేదు మంప్స్ అని చెప్పి గవద బిళ్ళలు అనే ఒక వ్యాధి ఉందండి. ఆ వ్యాధి రావటం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆర్కైటిస్ అంటారు. అంటే దానికి ఈ వృషణాలకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి తగ్గిన తర్వాత ఏమవుతుందంటే ఈ టెస్టిస్ బ్యారియర్ అనేది పోవటం వల్ల కంప్లీట్గా ఈ టెస్టిస్ అనేది వృషణాలు కానీ లోపల ఉన్న శుక్రకణాలు కానీ అవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ కనుక అయిపోయింది ఒకసారి అంటే ఇక పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదన్నమాట. లోపల అలాంటి సమయంలో ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ఏదైనా కొన్ని ప్రదేశాల్లో మిగులుంటే అక్కడ దగ్గర నుంచి సూది వేసి తీయటం కానీ ఇట్లాంటి ప్రత్యేక పద్ధతుల్లో గర్భం ధరించడానికి ట్రై చేయాలి తప్పించి మామూలుగా రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.